పూరి జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. తొక్కిసలాటలో 100 మందికి పైగా గాయాలైనట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రథయాత్ర కోసం లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. వానను లెక్క చేయకుండా భారీ భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో రద్దీ ఎక్కువై తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. रख दे है పూరి జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. తొక్కిసలాటలో 100 మందికి పైగా గాయాలైనట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రథయాత్ర కోసం లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. వానను లెక్క చేయకుండా భారీ భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో రద్దీ ఎక్కువై తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. పూరి జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. తొక్కిసలాటలో 100 మందికి పైగా గాయాలైనట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రథయాత్ర కోసం లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. వానను లెక్క చేయకుండా భారీ భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో రద్దీ ఎక్కువై తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. बाकी दोनों रास्ते दिखाई दे रहे हैं। పూరి జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. తొక్కిసలాటలో 100 మందికి పైగా గాయాలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రథయాత్ర కోసం లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. వానను లెక్క చేయకుండా భారీగా భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో రద్దీ ఎక్కువై తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. జగన్నాథుడి యాత్ర కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఊహించని ఘటన జరగడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. పూరి జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. శ్రీ జగన్నాథ రథయాత్ర ప్రారంభమైన తరుణంలో పూరిలో తొక్కిసలాట జరిగింది. పూరిలో జరుగుతున్న రథయాత్రలో భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో గ్రాండ్ రోడ్డు వద్ద తొక్కిసలాట లాంటి పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో దాదాపు 120 మందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడ్డారు.
ప్రత్యేక సహాయ యూనిట్ ఎస్ఆర్యు బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అస్వస్థతకు గురైన భక్తులను చికిత్స నిమిత్తం పూరీ మెడికల్ సిబ్బంది ఆసుపత్రికి తరలించాయి. మొత్తం 120 మంది భక్తులు ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెంది ఉండవచ్చని స్థానికులు చెప్పారని కొన్ని మీడియా సంస్థలు ప్రసారం చేసినప్పటికీ అధికారికంగా ఎలాంటి ధృవీకరణ రాలేదు. పరిస్థితిని తాము నిశితంగా గమనిస్తున్నామని, ఉత్సవానికి హాజరవుతున్న యాత్రికుల భద్రతను పర్యవేక్షించేందుకు అత్యవసర పరిస్పందన చర్యలను ముమ్మరం చేశామని అధికారులు వెల్లడించారు. శ్రీ జగన్నాథ రథయాత్ర ప్రారంభమైన తరుణంలో పూరీలో తొక్కిసలాట జరిగింది. పూరీలో జరుగుతున్న రథయాత్రలో భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో గ్రాండ్ రోడ్ వద్ద తొక్కిసలాట లాంటి పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో దాదాపు 120 మందికి పైగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడ్డారు. ప్రత్యేక సహాయ యూనిట్ ఎస్ఆర్యు బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అస్వస్థతకు గురైన భక్తులను చికిత్స నిమిత్తం పూరీ మెడికల్ సిబ్బంది ఆసుపత్రికి తరలించాయి. మొత్తం 120 మంది భక్తులు ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెంది ఉండవచ్చని స్థానికులు చెప్పారని కొన్ని మీడియా సంస్థలు ప్రసారం చేసినప్పటికీ అధికారికంగా ఎలాంటి ధృవీకరణ రాలేదు. పరిస్థితిని తాము నిశితంగా గమనిస్తున్నామని, ఉత్సవానికి హాజరవుతున్న యాత్రికుల భద్రతను పర్యవేక్షించేందుకు అత్యవసర ప్రతిస్పందన చర్యలను ముమ్మరం చేశామని అధికారులు వెల్లడించారు. ମାନେ ଆମ ପୋଲିସ ବାକି ପାଖରେ ଯେଉଁ ଲୋକମାନେ ରହିଛନ୍ତି ସେମାନେ ଟିକେ ସୁବିଧା ଆସୁଛନ୍ତି. ଆମର ପୋଲିସ ଭାଇମାନେ କ୍ଲିୟରାନ୍ସ ବାକି ହାଇୱା ସାଇଡ୍ ଯୋଉଠି ପାର୍କିଂର ସାଇଡ୍ ଅଛି ସେଇଠୁ ଲୋକକୁ କାଢ଼ନ୍ତୁ. अरे थोड़ा देखिए जो आउटर मॉडल चल रहा है अब रोड के पास थोड़ा दूर नहीं रहना चाहिए क्योंकि राइट साइड को खींच रहा है. శ్రీ జగన్నాథ రథయాత్ర ప్రారంభమైన తరుణంలో పూరీలో తొక్కిసలాట జరిగింది. పూరీలో జరుగుతున్న రథయాత్రలో భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో గ్రాండ్ రోడ్ వద్ద తొక్కిసలాట లాంటి పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో దాదాపు 120 మందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడ్డారు. ప్రత్యేక సహాయ యూనిట్ ఎస్ఆర్యు బృందాలు వెంటనే ఘటానికి స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అస్వస్థతకు గురైన భక్తులను చికిత్స నిమిత్తం పూరీ మెడికల్ సిబ్బంది ఆసుపత్రికి తరలించాయి. మొత్తం 120 మంది భక్తులు ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెంది ఉండవచ్చని స్థానికులు చెప్పారని కొన్ని మీడియా సంస్థలు ప్రసారం చేసినప్పటికీ అధికారికంగా ఎలాంటి ధృవీకరణ రాలేదు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, ఉత్సవానికి హాజరవుతున్న యాత్రికుల భద్రతను పర్యవేక్షించేందుకు అత్యవసర చర్యలను ముమ్మరం చేశామని అధికారులు వెల్లడించారు.